ప్లానింగ్ ఉంటే ఏదైనా చేయొచ్చు అంటున్నారు సూర్య. ఆల్రెడీ 2 సినిమాలతో షటిల్ సర్వీస్ చేస్తున్న సూర్య మరో మూవీని పట్టాలెక్కించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. మరి ఈ తమిళ స్టార్ హీరో సూర్య సెట్స్ పైకి తీసుకెళ్లిన ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటి? ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? కంగువా రెట్రో మూవీ డిజాస్టర్స్ సూర్యని బాగా డిస్టర్బ్ చేసినట్టున్నాయి. అందుకే సాలిడ్ కమ్ బ్యాక్ కి రెడీ అవుతున్న సూర్య ఈసారి సినిమాని లైనప్ చేసే విషయంలో రూట్ మార్చి స్పీడ్ చూపిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ తో ఆవేశం సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ జీతూ మాధవన్ తో తన 47వ సినిమాని పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్ట్ పూజా శర్మని ఫోటోల్ని అఫీషియల్ గా షేర్ చేసింది మూవీ టీం. నజ్రియా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ నస్లిన్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మలయాళ డైరెక్టర్ జీతూ మాధవన్ తో సినిమాని పట్టాలెక్కించిన సూర్య తెలుగులో డైరెక్టర్ వెంకీ ఆట్లూరితో సినిమా చేస్తున్నారు. సూర్య 46వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిసి కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రవీనా టండన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ 2 సినిమాలతో పాటు సూర్య లైనప్ లో ఉంది కరుపు సినిమా. సూర్య 45వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మూకుతి అమ్మన్, వీట్ల విశేషం సినిమాలు తెరకెక్కించిన ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తున్నారు. జై భీమ్ మూవీ తర్వాత మరోసారి ఈ కరపులో లాయర్ గా నటిస్తున్నారు సూర్య. సాయి అభ్యంకర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. 2005లో వచ్చిన 6 సినిమా తర్వాత, అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య, త్రిష కరుపు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మొత్తంగా సూర్య 3 లాంగ్వేజెస్ లో 3 డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ తన ప్లానింగ్ ని నెక్స్ట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు.